నిన్న క్లాస్ లో మనం బిజినెస్ సైకిల్స్ మీనింగ్, అలాగే ఫేజెస్, సో ఎక్స్పాన్షన్, పీక్, కాంట్రాక్షన్ చూసాం మన. సో ఇవాళ ఫీచర్స్ చూసే ముందు ఇండికేటర్స్ చూద్దాము. ఇండికేటర్స్ చూద్దాం నాన్న. మనకి తుఫాన్ వస్తుందని కానివ్వండి, లేకపోతే వర్షం వస్తుందని కానివ్వండి, ముందుగానే ఎందుకు ఇండికేట్ చేస్తారు? డిఫరెంట్ మెథడ్స్ యూజ్ చేసి, శాటిలైట్స్ యూజ్ చేసి, వీటన్నిటిని అనలైజ్ చేసి ముందుగానే మనకి ఎందుకు ఇండికేట్ చేస్తారు? తుఫాన్ రాబోతోంది, లేకపోతే తుఫాన్ ఫలానా చోట ల్యాండ్ ఫాల్ అవుతుంది, తీరం దాటుతుంది, ఇవన్నీ ఎందుకు చెప్తారు ముందుగానే? హ్యూమన్ లాస్ తీసుకుంటాం, దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకుంటాము. వీలైనంత వరకు లాస్ ని, ఫైనాన్షియల్ అండ్ హ్యూమన్ లాస్ ని తగ్గిద్దామనే కదా. మనకి సే రేపు బీభత్సమైన వర్షం పడుతుందని చెప్పారు. ప్రతిసారి అలా చెప్పి ప్రతిసారి పడుతుందా? పడదు సార్. సో అంటే కొన్నిసార్లు అది తప్పవచ్చు, రైట్? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది, కానీ కొన్నిసార్లు మాత్రం తప్పు అవుతుంది. సో అక్యురేట్ గా ప్రిడిక్షన్ చేయడం అనేది కష్టం. సిమిలర్లీ ఇక్కడ కూడా ఎకానమీ ఈ విధంగా టర్న్ అవ్వచ్చు, లేదా ఎకానమీ ఇక్కడ నుంచి డౌన్ ఫాల్ స్టార్ట్ అవ్వచ్చు, లేదా ఎకానమీ ఇక్కడ నుంచి రికవర్ అవ్వచ్చు అని డిఫరెంట్ స్టడీస్ చేసి వాళ్ళు ఏదో ఒక అట్రిబ్యూట్ బేస్డ్ గా వాళ్ళు ఒక ప్రిడిక్షన్ చెప్తున్నారు ఎకనామిస్ట్స్. అది కరెక్ట్ అవ్వచ్చు, కరెక్ట్ అవ్వకపోవచ్చు, రైట్? సో ఇక్కడ మనకి వర్షం రాబోతోంది అని మనకి ముందుగానే కొన్ని మనకి ఎక్కువ చాట్లు పట్టడం కానివ్వండి, లేకపోతే మబ్బులు పట్టేయడం కానివ్వండి, ఇలా చూసినప్పుడు ఓకే వర్షం రాబోతోంది, అది లీడింగ్ ఇండికేటర్, అంటే ముందుగానే తెలుస్తోంది, రైట్? సే వర్షం పడి నేల తడిచిన తర్వాత అదేంటంటే పడిన తర్వాత తెలుసుకుంటున్నాము, వర్షం పడిన తర్వాత తెలుసుకుంటున్నాం. సో అలాగే మనకి ఇండికేటర్స్ లో ఈ ఎకనామిక్ ఇండికేటర్స్ 3 రకాల ఇండికేటర్స్ ఉంటాయి అన్న. లీడింగ్ ఇండికేటర్స్, లాగింగ్ ఇండికేటర్స్, కోఇన్సిడెన్షియల్ ఆర్ కాంకరెంట్ ఇండికేటర్స్. లీడింగ్ ఇండికేటర్స్ జరిగే ముందుగానే తెలిస్తే, ట్రెండ్ మారే మనకి ప్రెసెంట్ ఇక్కడ పీక్ లో ఉన్నాం అనుకున్నాను, అక్కడ నుంచి డౌన్ ఫాల్, ఈ పర్టికులర్ పాయింట్ నుంచి డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది అనే సిగ్నల్ మనకి ముందుగానే వస్తుందట. అంటే ఇంకా డౌన్ ఫాల్ స్టార్ట్ అవ్వలేదు, ఇంకా మనం పీక్ లోనే ఉన్నాం, ఇంకా డౌన్ ఫాల్ స్టార్ట్ అవ్వలేదు, కానీ డౌన్ ఫాల్ స్టార్ట్ అవుతుంది అనే ఇండికేటర్స్, కొన్ని సూచనలు మనకు ముందుగానే సిగ్నల్స్ వస్తాయంట. ఆ సిగ్నల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? డిఫరెంట్ స్టడీస్, అంటే మనకి స్టాటిస్టికల్ సర్వే ఆఫీస్ ఉంటుంది. సో వాళ్ళు డిఫరెంట్ పారామీటర్స్ మీద స్టాటిస్టిక్స్ ఎప్పటికప్పుడు కలెక్ట్ చేస్తూ ఉంటారు. సే హౌసింగ్ యాక్టివిటీ ఎలా ఉంది, హౌస్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఎలా ఉంది, లోన్లు తీసుకున్న వాళ్ళు పెరిగారా తగ్గారా, పర్సనల్ లోన్స్ పెరుగుతున్నాయా లేకపోతే బిజినెస్ లోన్స్ పెరుగుతున్నాయా, లేదా ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది, లేదా కన్స్యూమర్ డిమాండ్, అగ్రిగేట్ డిమాండ్ ఎలా ఉంది. సో ఇలాగా డిఫరెంట్ సర్వేస్ చేస్తారు. సో ఈ డిఫరెంట్ సర్వేస్ లో వచ్చే న్యూమరికల్ వాల్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంటర్ప్రిట్ చేసి ముందుగానే ప్రిడిక్ట్ చేస్తారంటున్నా. ఎకానమీ ఇక్కడ నుంచి స్లో డౌన్ అవ్వచ్చు, లేదా ఎకానమీ ఇక్కడ నుంచి రికవర్ అవ్వచ్చు అనేది ముందుగానే ఇండికేట్ చేస్తారట. అది మనకి లీడింగ్ ఇండికేటర్స్. దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాడు ఇక్కడ. మనకి చేంజ్ ఇన్ స్టాక్ ప్రైసెస్. ఇక్కడ స్టాక్ ప్రైసెస్ అంటే షేర్ ప్రైసెస్. సే ప్రెసెంట్ ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఆల్ స్టాక్ మార్కెట్ లాస్ట్ 1 year బట్టి మధ్యలో కొంచెం లైట్ గా పడినా కూడా రైట్ స్టాక్ మార్కెట్ పెరుగుతూనే ఉంది. అంటే ప్రెసెంట్ మనం బూమింగ్ ఇదిలో ఉన్నాం. సే స్టాక్ ప్రైసెస్ తగ్గడం మొదలవుతా ఉన్నాయి అనుకోండి, సో ఇట్ విల్ బి అన్ ఇండికేటర్. ఎన్ఎస్సి కానివ్వండి, బిఎస్సి కానివ్వండి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కానీ రైట్, లేకపోతే సెన్సెక్స్ కానీ కంటిన్యూస్ గా ఫాలో అవడం స్టార్ట్ అవుతుంటాయి. నన్ను ఎవరు మాట్లాడుతున్నారు? డౌటా వివేక్? నేను తీసుకున్నాను.
మ్యూట్ చేయనా. సో స్టాక్ ప్రైసెస్ అంటే షేర్ ప్రైసెస్ తగ్గుతున్నాయి అనుకోండి, ఈ నిఫ్టీ కూడా ఫాలో అవుతుంది. సో నిఫ్టీ కంటిన్యూస్ గా ఫాలో అవుతూ ఉంది. ఓకే, మేబీ ఎకానమీ స్లో డౌన్ అవబోతోంది, అందుకే షేర్ ప్రైసెస్ పడిపోతున్నాయి అని ఒక ఇండికేటర్ తీసుకోవచ్చు. అలాగే క్యాపిటల్ గూడ్స్ కోసం, కన్స్యూమర్ గూడ్స్ కోసం ఆర్డర్స్ తగ్గుతున్నాయి. ముందు తినడానికే డబ్బు లేనప్పుడు రైట్ వాళ్ళు మనం ఏం చేస్తారనుకున్నాం, పీక్ లో ఉన్నప్పుడు ఈ ఫిక్స్డ్ ఇన్కమ్ బ్యారర్స్ అంటే ఇంట్రెస్ట్ ఇన్కమ్ మీద బతికేవాళ్ళు, అదే రెంటల్ ఇన్కమ్ మీద బతికేవాళ్ళు, వీళ్ళు ఫిక్స్డ్ ఇన్కమ్ ఎర్నర్స్ అన్నాం. సో ఈ ఫిక్స్డ్ ఇన్కమ్ ఎర్నర్స్ కి వచ్చేసరికి కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగినప్పుడు వాళ్ళకి అంత పర్చేజెస్ తగ్గిస్తారు. సో ఎప్పుడైతే పర్చేజెస్ తగ్గిస్తున్నారో ఆర్డర్స్ తగ్గుతాయి, పర్చేజ్ ఆర్డర్స్ తగ్గుతాయి. సో ఓవరాల్ గా పర్చేజ్ ఆర్డర్స్ తగ్గుతుంటే ఓకే ఎకానమీ స్లో డౌన్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి, పర్చేజ్ ఆర్డర్స్ తగ్గుతున్నాయి రైట్ అనేది ముందుగానే మనకు తెలుసుకోవడానికి ఇలా కొన్ని ఇండికేటర్స్ ఉంటాయి అన్నమాట. వీటిని లీడింగ్ ఇండికేటర్స్ అంటారు రైట్. ఇంకా ఆ ఎకానమీ అనేది ఇంకా చేంజ్ అవ్వకముందే, దాని వే ఇంకా చేంజ్ చేసుకోక ముందే రైట్ మనకు ముందుగానే చెప్తుంటే దాన్ని లీడింగ్ ఇండికేటర్స్ అంటాము. లాగింగ్ ఇండికేటర్స్ ఏంటి అంటే జరిగిపోయిన తరువాత రైట్, జరిగిపోయిన తర్వాత ఏదైతే తెలుస్తుందో అది లాగింగ్ ఇండికేటర్ రైట్. సో వన్స్ ఇంకా డౌన్ ఫాల్ స్టార్ట్ అయిపోయింది అనుకోండి, అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది రైట్, కార్పొరేట్ ప్రాఫిట్స్ తగ్గిపోతాయి రైట్, అలాగే మనకి లేబర్ కాస్ట్ పర్ యూనిట్ తగ్గిపోతుంది రైట్. సో ఇలాంటివన్నీ కూడా లాగింగ్ ఇండికేటర్స్. ఒక విషయం జరిగిపోయిన తర్వాత దానికి మనకి తెలియజెప్పేవి ఏవైతే ఉంటాయో రైట్, ఇవన్నీ కూడా మనకి లాగింగ్ ఇండికేటర్స్ అవుతాయి కదా. నెక్స్ట్ కాంకరెంట్ ఇండికేటర్స్ ఏంటంటే జరుగుతూ ఉండగా రైట్, సే ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం రైట్, ఏవైతే మనకి ఆ ట్రెండ్ కన్ఫర్మ్ చేస్తుంది. ఓకే మనం ప్రజెంట్ రిగ్రెషన్ లో ఉన్నాము, లేదా ప్రజెంట్ మనం రికవరీలో ఉన్నాము లేదా మనం ప్రజెంట్ పీక్ లో ఉన్నాము, ఇలా వీటిని కన్ఫర్మ్ చేసేటటువంటి ఇండికేటర్స్ ఏవైతే ఉంటాయో రైట్, వీటిని మనం కోఇన్సిడెంట్ ఇండికేటర్స్ ఆర్ కాంకరెంట్ ఇండికేటర్స్ అంటాము రైట్. మనకి ప్రతి క్వార్టర్ కి ప్రతి మంత్లీ మనకి ఇండస్ట్రియల్ డేటా పబ్లిష్ చేస్తారు. లాస్ట్ మంత్ తో పోల్చుకుంటే ఈ మంత్ ప్రొడక్షన్ ఎలా ఉంది, లాస్ట్ మంత్ తో పోల్చుకుంటే ఈ మంత్ ఎక్స్పోర్ట్స్ ఎలా ఉన్నాయి, లాస్ట్ మంత్ తో పోల్చుకుంటే ఈ మంత్ ఇంపోర్ట్స్ ఎలా ఉన్నాయి, ఇదంతా కూడా మంత్లీ పబ్లిష్ చేస్తుంది డేటా రైట్. సో అలా మంత్లీ డీటెయిల్స్ ఏవైతే వస్తున్నాయో ఓకే లాస్ట్ మంత్ తో పోల్చుకుంటే ఈ మంత్ ప్రొడక్షన్ పెరిగింది అనుకుంటున్నాను, ఇప్పుడు ఏంటి మనం రికవరీలో ఉన్నట్ట ఇంకా మనం డిప్రెషన్ లోనే ఉన్నట్ట? రికవరీలో ఉన్నట్టు. సో ఇలాంటివి ఏంటంటే మనకి కోఇన్సిడెంట్ ఇండికేటర్స్ అవుతాయి అన్నమాట. సో మనం ఏ స్టేజ్ లో ఉన్నాము అనేది మనకి కోఇన్సిడెన్షియల్ ఇండికేటర్స్ అనేవి చెప్తాయి అని చెప్తాడు. అండ్ ఈ ఇండికేటర్స్ ఎప్పుడు కూడా కరెక్ట్ అవుతాయనే నమ్మకం ఏమీ లేదు రైట్. ఈ ఇండికేటర్స్ ఎప్పుడు కూడా అంటే ఇండికేటర్ చెప్పినంత మాత్రాన రైట్ అది ఖచ్చితంగా జరుగుతుందని అయితే లేదు రైట్. కాకపోతే దానికి తగ్గ జాగ్రత్తలు ముందుగానే గవర్నమెంట్స్ తీసుకోవడానికి రైట్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఫీచర్స్ ఆఫ్ బిజినెస్ సైకిల్ ఫీచర్స్. నిన్న మనం చూసింది జస్ట్ ఒక టిపికల్ బిజినెస్ సైకిల్ కానీ జనరల్ గా మనకి బిజినెస్ సైకిల్ అనేది ఆ విధంగా ఉండదు. ఇది రియల్ జీడిపి డేటా. రియల్ జీడిపి అంటే ఏంటో చెప్పుకున్నాము రైట్. ఇది ఇయర్ 1, ఇయర్ 2, ఇయర్ 3, ఇయర్ 4 టైం మనం ఎక్స్ యాక్సిస్ మీద తీసుకున్నామని చెప్పుకున్నాం. సో మనకి చూస్తే ఈ పర్టికులర్ పార్ట్ వచ్చేసరికి మనకి కాంట్రాక్షన్, ఈ పర్టికులర్ పాయింట్ వచ్చేసరికి ట్రో ఆర్ డిప్రెషన్ ఆర్ రిగ్రెషన్ అని కూడా అంటాం. రిగ్రెషన్ అంటే నెగిటివ్ గ్రోత్ రేట్, జీడిపి నెగిటివ్ గ్రోత్ రేట్ ని రిగ్రెషన్ అంటాము.
ఈ పర్టికులర్ పాయింట్ రికవరీ. ఇక్కడ చాలా షార్ప్ రికవరీ అయింది ఎకానమీ. ఎంత స్పీడ్ గా పడిందో అంతే స్పీడ్ గా ఎకానమీ అనేది రైజ్ అయింది. సో ఇక్కడ కూడా సిమిలర్లీ సేమ్ అంతే స్పీడ్ గా రికవరీ అవగలిగింది. ఈ పర్టికులర్ పాయింట్ చూడండి, స్లో డౌన్ అనేది కొన్ని ఏళ్ల పాటు సాగింది, రికవరీ అనేది కూడా కొన్ని మంత్స్ పాటు. సో స్లో డౌన్ అనేది చాలా మంత్స్ పాటు, అలాగే రికవరీ కూడా చాలా మంత్స్ పాటు. ఇక్కడ ఉన్నంత స్పీడ్ గా ఇక్కడ రికవరీ అవ్వలేకపోయింది. సో బిజినెస్ సైకిల్ మనకి ప్రతి 5 సంవత్సరాలకి మార్కెట్ పడిపోద్ది, ఆ తర్వాత ఒక 2 years మార్కెట్ పెరుగుద్ది. ఇలాగ మనం ఒక పర్టికులర్ గా ఒక టైం పీరియడ్ చెప్పలేము, ఇట్ డిపెండ్స్. అలాగే లాస్ట్ టైం 1 year లో మార్కెట్ కోలుకుంది, రైట్, ఈసారి కూడా 1 year లో కోలుకుంటుంది చెప్పలేము. 2 years పట్టొచ్చు, 3 years పట్టొచ్చు, 5 years పట్టొచ్చు. రైట్, దిక్కుమాలిన గవర్నమెంట్లు ఉంటే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పట్టొచ్చు, రికవరీ అవ్వకపోవచ్చు. లైక్ జింబాబ్వే కానివ్వండి, వెనిజులా కానివ్వండి, రైట్, ఇలాంటి సోమాలియా లాంటి కంట్రీస్ ఉన్నాయనుకోండి, రైట్, అలాంటి కంట్రీస్ అడ్మినిస్ట్రేషన్స్ ఉంటే కనుక ఎప్పటికీ రికవర్ అవ్వవు. రైట్, సో ఖచ్చితంగా ఇన్నాళ్ళు రికవర్ అవుతుంది, లేకపోతే ఇన్నాళ్ల పాటు డిప్రెషన్ అనేది కంటిన్యూ అవుతుంది అనేది చెప్పలేము. రైట్, ఇన్నాళ్ళు రికవర్ అవుతుంది అనేది చెప్పలేము. అలాగే ప్రతి కంట్రీలో కూడా సేమ్ ఇలాగే ప్యాటర్న్ ఫాలో అవ్వాలని లేదు. రైట్, అలాగే ఈ బిజినెస్ సైకిల్స్ అనేవి మేజర్ గా క్యాపిటలిస్ట్ అంటే ఫ్రీ మార్కెట్ ఎకానమీలో అక్కరవుతాయి. ఫ్రీ మార్కెట్ ఎకానమీ అంటే నథింగ్ బట్ గవర్నమెంట్ ఉంటుంది, కానీ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ప్రొడ్యూస్ అయ్యేటువంటి గూడ్స్ ని ఈ ప్రైస్ కే సేల్ చేయండి అని ప్రైస్ మీద రెస్ట్రిక్ట్ చేయదు. మీరు ఈ గూడ్స్ ప్రొడ్యూస్ చేయండి అని చెప్పి, రైట్, ఎటువంటి ఆర్డర్ కూడా ఇవ్వదు. ఉన్నటువంటి న్యాచురల్ రిసోర్సెస్ అన్ని కూడా ప్రైవేట్ పర్సన్స్ ఓన్ చేసుకుంటారు. గవర్నమెంట్ కి ఏమీ ఓనర్షిప్ ఏమీ ఉండదు. అది ఉండే బిల్డింగ్స్ అవి తప్ప. రైట్, ల్యాండ్ నువ్వు మైనింగ్ చేసుకుంటావా, ఇదిగో ల్యాండ్ నా దగ్గర గవర్నమెంట్ నుంచి లీజుకి తీసుకో, లేదా పర్చేస్ చేసుకో, మైనింగ్ చేసుకో. ఫ్యాక్టరీ కట్టుకుంటావా, ల్యాండ్ కనుక్కో, ఫ్యాక్టరీ కట్టుకో, రైట్, జాగ్రత్తగా ఎంప్లాయీస్ కి శాలరీస్ ఇచ్చేసి నువ్వు ప్రొడ్యూస్ చేసిన కూడా నీ ఇష్టం వచ్చిన ప్రైస్ కి నువ్వు సేల్ చేస్తావు. ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తావు, ఎవరికి అమ్ముకుంటావు నీ ఇష్టం. అంటే గవర్నమెంట్ ఫ్రీ హ్యాండ్ ఇస్తుంది ప్రైవేట్ పర్సన్స్ కి. గవర్నమెంట్ ఏం చేస్తుంది, రైట్, ఓన్లీ జ్యుడిషియల్, డిఫెన్స్, అలాగే హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ, వీటిని మాత్రమే జాగ్రత్త తీసుకుంటుంది. రైట్, వీళ్ళ దగ్గర నుంచి ట్యాక్సెస్ కలెక్ట్ చేస్తుంది. మరి ఈ డిపార్ట్మెంట్స్ అన్ని రన్ చేయాలి కాబట్టి ఓన్లీ ట్యాక్సెస్ మాత్రం కలెక్ట్ చేస్తుంది. వీటిని ఫ్రీ మార్కెట్ ఎకానమీస్ అంటారు. రైట్, అంటే ప్రొడక్షన్ ఏం ప్రొడ్యూస్ చేయాలి, ఎంత ప్రొడ్యూస్ చేయాలి, ఎవరి కోసం ప్రొడ్యూస్ చేయాలి, ఎంతకు అమ్ముకోవాలి, అంతా కూడా ప్రైవేట్ పర్సన్స్ చేతిలోనే ఉంటే ఫ్రీ మార్కెట్ ఎకానమీ అంటాము. సో ఫ్రీ మార్కెట్ ఎకానమీలో సార్ మరి ఇలా వదిలేస్తే ప్రైవేట్ పర్సన్స్ ఇష్టం వచ్చినట్టుగా ప్రైసెస్ పెట్టుకొని దోపిడీ చేసేస్తారు కదా. రైట్, కానీ ఇక్కడ ఫ్రీ మార్కెట్ ఎకానమీలో ఉన్న ఒక బ్యూటీ ఏంటంటే ఎప్పుడైతే గవర్నమెంట్ రెస్ట్రిక్షన్స్ ఏం పెట్టట్లేదో నెంబర్ ఆఫ్ సెల్లర్స్ ఎక్కువ మంది ఉంటారా, తక్కువ మంది ఉంటారా? ఎక్కువ మంది ఉంటారు. నెంబర్ ఆఫ్ సెల్లర్స్ ఎక్కువ మంది ఉంటారు. నెంబర్ ఆఫ్ సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నప్పుడు కాంపిటీషన్ ఎలా ఉంటుంది? ఎక్కువగా ఉంటుంది సార్. కాంపిటీషన్ ఎక్కువ ఉన్నప్పుడు ప్రైసెస్ ఎలా ఉంటాయి? తక్కువగా ఉంటాయి. సో ఆటోమేటిక్ గా కరెక్ట్ చేస్తుంది అనమాట డిమాండ్ సప్లై ఫోర్సెస్. ఒకవేళ సప్లైర్ కనుక ఎక్కువ ప్రైసెస్ పెట్టాడు అనుకోండి, ఎవరైనా కొంటారా? తక్కువ ఉంటుంది. ఈ పర్టికులర్ ప్రైస్ దగ్గర డిమాండ్ ఇంతే ఉంటది, కానీ సప్లై ఎంత చేసి కూర్చున్నాడు, సేల్ అవుతుందా? హీఈస్ ఫోర్స్డ్ టు రెడ్యూస్ హిస్ ప్రైస్. రైట్, సో ఈ మార్కెట్, దీన్ని మార్కెట్ ప్రైస్ మెకానిజం అంటాం కదా. ఒకవేళ పొరపాటున ప్రైస్ ఎక్కువ పెట్టినా వాడి దగ్గర ఎవరు కొనకపోవడం వల్ల వాడి దగ్గర స్టాక్ పెరిగిపోయి హీఈస్ ఫోర్స్డ్ టు రెడ్యూస్ ద ప్రైసెస్. రైట్, ఇది వాట్ ద ప్రైస్ షుడ్ బి మార్కెట్ ప్రకారం. సో ఆటోమేటిక్ గా కరెక్ట్ చేసుకుంటుంది మార్కెట్ అనేది. సో ఈ మార్కెట్ ఎకానమీలో ప్రైసెస్ అనేవి ఫ్రీగా వదిలేస్తాం కాబట్టి, ఈ డిమాండ్ అండ్ సప్లై ఫోర్సెస్ కి వదిలేస్తాం కాబట్టి, ఇలాంటి ఎకానమీస్ లో ఈ బిజినెస్ సైకిల్స్ అక్కర్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ. పొరపాటున డిమాండ్ తగ్గిపోయింది అనుకోండి, డిమాండ్ ఎలా వస్తుంది? కన్స్యూమర్ ఖర్చు పెట్టడం వల్ల. కన్స్యూమర్ జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నాడు, వాడు ఖర్చుని తగ్గించేసుకున్నాడు అనుకోండి, సడన్ గా డిమాండ్ ఏమైపోతుంది? తగ్గిపోతుంది. డిమాండ్ తగ్గిపోవడం వల్ల సప్లైర్ తన సప్లైని ప్రొడక్షన్ ఆపుతాడు. ప్రొడక్షన్ ఆపడం వల్ల ఉద్యోగాలు పోతాయి, ఇంకా డిమాండ్ తగ్గిపోతుంది ఫర్దర్ గా. రైట్, అప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలి? అరే బాబు మీకు ఖర్చు పెట్టండి రా, రైట్, మీకు ఏం పర్లేదు, రైట్, ఇదిగోండి మీకు ఉద్యోగాలు లేవు కదా, రైట్, ఇదిగో
ఈ అమౌంట్ సో మన కరోనా టైంలో చూసాం, ప్రతి మంత్ కూడా 500 రూపీస్ ఫ్యామిలీకి ఇచ్చారు, రైట్. సో గవర్నమెంట్ కొంచెం స్పెండింగ్ చేయడం మొదలు పెడుతుంది, లేదా గవర్నమెంట్ సడన్ గా తన ఎక్స్పెండిచర్ పెంచడం మొదలు పెడుతుంది. రైట్, ఎక్స్పెండిచర్ పెంచడం అంటే నథింగ్ బట్ అందరికి డబ్బులు పంచుకుంటూ పోవడం కాదు, రోడ్లు వేస్తానంటది, బ్రిడ్జ్లు కడతానంటది. సో ఎప్పుడైతే గవర్నమెంట్ బ్రిడ్జెస్ కడతానంటుందో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకుంటానంటుందో, సిమెంట్ కొనాలి, ఐరన్ కొనాలి, రైట్, ఉద్యోగంలో పెట్టుకోవాలి కొంతమందిని. సో సిమెంట్ అండ్ ఐరన్ కంపెనీస్ ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాయి, అక్కడ ఉద్యోగాలు పెరుగుతాయి. సో ఆ ఎఫెక్ట్ ఇంకో ఇండస్ట్రీ మీద పడుతుంది, అక్కడ ఉద్యోగాలు పెరుగుతాయి. సో అంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే, ఒకవేళ ఎకానమీ కనుక ఫ్రీ మార్కెట్ ఎకానమీలో ఇలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతే గవర్నమెంట్ కొన్ని కరెక్టివ్ మెజర్స్ తీసుకుంటుంది, దానివల్ల రికవరీ స్టార్ట్ అవుతుంది, రైట్. సో ఈ ఫ్రీ మార్కెట్ ఎకానమీస్ లోనే ఈ బిజినెస్ సైకిల్స్ అనేవి అక్కర్ అవుతాయట. మరి క్యాపిటలిస్ట్ ఎకానమీలో ఎందుకు అక్కర్ అవ్వవు? క్యాపిటలిస్ట్ ఎకానమీలో ఆల్ ద రిసోర్సెస్ ఆర్ ఓన్డ్ బై గవర్నమెంట్. మొత్తం ఏం ప్రొడ్యూస్ చేయాలి, గవర్నమెంట్ సంబంధించిన ఒక్కడే ప్రొడ్యూసర్ ఉంటాడు, వాడు ఎన్ని ప్రొడ్యూస్ చేస్తే అన్నే, ఎవరికి సేల్ చేయాలంటే వాళ్ళకి, ఏ ప్రైస్ కంటే ఆ ప్రైస్. సో ఈ పర్చేజ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సేల్ అనేది కంప్లీట్ గా అడ్మినిస్టర్డ్ బై గవర్నమెంట్ కాబట్టి అక్కడ బిజినెస్ సైకిల్స్ అక్కడ అవ్వవు అని చెప్తున్నారు. కానీ ప్రజెంట్ క్యూబా ఫెయిల్ అవుతుంది, రైట్. ఆల్రెడీ రష్యా ఫెయిల్ అయిపోయింది, రైట్. చైనా కమ్యూనిస్ట్ అంటారు కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ అది క్యాపిటలిస్ట్, రైట్. పొలిటికల్ గా అది కమ్యూనిస్ట్ కానీ, రైట్, ఎకనామికల్ గా క్యాపిటలిస్ట్, రైట్. ప్రెసెంట్ మనకి నార్త్ కొరియా, రైట్, అక్కడ ఈవెన్ తినడానికి తిండి కూడా ప్రెసెంట్ లేదు అక్కడ. సో అక్కడ కూడా ఎకనామిక్ సైకిల్స్ అక్కడ అవుతాయి. కానీ జనరల్ గా ఈ రీజన్స్ వల్ల, అంటే డిమాండ్ అండ్ సప్లై ఫోర్సెస్ వల్ల అగ్రిగేట్ డిమాండ్ తగ్గడం, అగ్రిగేట్ డిమాండ్ పెరగడం, వీటి వల్ల బిజినెస్ సైకిల్స్ అయితే అక్కడ అవ్వవు. ఎందుకంటే ఎవ్రీథింగ్, ప్రొడక్షన్, సేల్, ప్రైసెస్, ఎవ్రీథింగ్ ఈజ్ అడ్మినిస్టర్డ్ బై గవర్నమెంట్ కాబట్టి గవర్నమెంట్ నీకు ఎంత తినమని ఇస్తే అంతే తినాలి, అంతే. ఈ పని చేయమంటే ఆ పనే చేయాలి, చాయిస్ అనేది లేదు. కాబట్టి అక్కడ బిజినెస్ సైకిల్స్ అక్కడ అవ్వకపోవడానికి చాలా ఛాన్సెస్ తక్కువ అనమాట, రైట్. సో ఫ్రీ మార్కెట్ ఎకానమీలోనే మనకి బిజినెస్ సైకిల్స్ అనేవి అక్కడ అవుతాయన్న. సో ఒక్కసారి ఫీచర్స్ మనం ఇక్కడ వీడి ఇచ్చిన ఆర్డర్ లో కనుక చూస్తే, బిజినెస్ సైకిల్స్ అక్కర్ పీరియాడికల్లీ, ఆల్దో they do not exhibit the same regularity, the duration of the cycles vary, the intensity of fluctuations also varies, right. So periodical ga so same regularity, so ikkada రెగ్యులారిటీ గురించి ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. లాస్ట్ టైం 5 years కి వచ్చింది, ఈసారి కూడా 5 years కి వస్తుందని చెప్పలేము, 2 years లోనే రావచ్చు, లేదా 10 years రావచ్చు. సో ఆ పీరియడ్ అనేది చెప్పలేము. అలాగే లాస్ట్ టైం డిప్రెషన్ 2 years ఉంది, ఈసారి కూడా 2 years ఉంటుందని ఏం లేదు, 3 నెలల్లోనే రికవర్ అయిపోవచ్చు, రైట్. మనం ఫస్ట్ లాక్డౌన్ టైంలో ఆల్మోస్ట్ మనం నెగిటివ్ గ్రోత్ రేట్ లోకి వెళ్ళిపోయాం, కానీ ఇమీడియట్ గా నెక్స్ట్ 2 months లో మనం చాలా స్పీడ్ గా గ్రో అయ్యాం. ఇంతకు ముందు ఎప్పుడు అంత స్పీడ్ రికవరీ లేదు, ఇంతకు ముందు వచ్చిన డిప్రెషన్స్ లో కానివ్వండి, వీటిలో కానీ ఇప్పుడున్నంత స్పీడ్ రికవరీ అయితే ఇండియన్ ఎకానమీ ఎప్పుడు కూడా చూడలేదు. సో ఆ ఇంటెన్సిటీ, అంటే ఆ ఇంటెన్సిటీ కూడా వేరీ అవుతూ ఉంటుంది, ఆ పీరియడ్ ఆఫ్ రికవరీ కూడా మనకి వేరీ అవుతూ ఉంటుంది. సెకండ్ పాయింట్ వచ్చేసరికి, బిజినెస్ సైకిల్స్ హావ్ డిస్టింక్ట్ phases of expansion, peak, contraction and growth. These phases seldom display smoothness and regularity, right. The length of each phase is also not different, right. సో ఈ లెంత్ అనేది మనకి డెఫినెట్ కాదు అని చెప్పి ఇందాక చెప్పుకున్నాం ఆల్రెడీ. సెకండ్ పాయింట్ కవర్ అయిపోయింది, రైట్. అలాగే బిజినెస్ సైకిల్స్ ఆరిజినేట్ ఇన్ ఫ్రీ మార్కెట్ ఎకానమీస్, సో థర్డ్ పాయింట్ చెప్పుకున్నాము. సో ఫస్ట్ పాయింట్ కవర్ అయిపోయింది, ఇది కవర్ అయిపోయింది. నెక్స్ట్, ఆల్ సెక్టర్స్ ఆర్ అడ్వర్స్లీ, ఇది అన్ని సెక్టర్స్ కూడా ఒకే రకంగా ఎఫెక్ట్ అవుతాయని చెప్పలేము. లెట్స్ సే లేటెస్ట్ గా మన ఎగ్జాంపుల్స్ కనుక తీసుకుంటే, మన టైంలోనే ఉన్న ఎకనామిక్ డిప్రెషన్ గురించి చూసినట్లయితే, ఫస్ట్ లాక్డౌన్ టైంలో చాలా ఇండస్ట్రీస్ ఎఫెక్ట్ అయ్యాయి, కానీ హెల్త్ సెక్టర్ ఇండస్ట్రీ మాత్రం, రైట్. అంటే మీకు స్టాక్ మార్కెట్ కనుక చూస్తే లాస్ట్ ఇయర్ అన్ని స్టాక్ ప్రైసెస్ పడిపోయినా, రైట్, ఈ ఫార్మాసిటికల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటి షేర్స్ పెరిగాయి, అండ్ ఈవెన్ డివిడెండ్స్ కూడా ఇచ్చాయి, రైట్. అంటే అన్ని సెక్టర్స్ అడ్వర్స్ గా ఎఫెక్ట్ అయినా కొన్ని సెక్టర్స్ ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు, అలాగే అన్ని సెక్టర్స్ ఒకే రకంగా ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు. అగ్రికల్చరల్ సెక్టర్ ఉందనుకున్నాను, డిప్రెషన్ ఉన్నా ఏదున్నా తినడం అయితే మానం కదా, కాబట్టి అగ్రికల్చరల్ సెక్టర్ పెద్దగా ఎఫెక్ట్ అవుతుంది. ఎఫెక్ట్ అయ్యేది ఎవరు అంటే ఇండస్ట్రియల్ సెక్టర్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. సో డబ్బు లేనప్పుడు ఏసీ కొంటామా, బండి కొంటామా, కార్ కొంటామా, రైస్ మాత్రం కొనాలి, రైట్. సో అగ్రికల్చరల్ సెక్టర్ పెద్దగా ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు,
దేనివల్ల? బిజినెస్ సైకిల్స్ వల్ల. కానీ ఇండస్ట్రియల్ సెక్టర్ ఎఫెక్ట్ అవుతుంది. అలానే ఇండస్ట్రీస్ లో కూడా అన్ని ఇండస్ట్రీస్ ఎఫెక్ట్ అవ్వకపోవచ్చు. పర్టికులర్ గా కొన్ని ఇండస్ట్రీస్ లైక్ కన్స్యూమర్ గూడ్స్, క్యాపిటల్ గూడ్స్ ఇండస్ట్రీస్ ఏవైతుంటే అవే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి. రైట్? సో అది దీంట్లో చెప్తాను. అలాగే repercussions of business cycles get simultaneously felt on nearly all economic variables. రిపర్కషన్స్ అంటే దాని యొక్క పర్యవసానాలు, రైట్, నెమ్మదిగా ఒక్కో సెక్టర్ మనకి అవుట్పుట్ మీద పడుతుంది. అంటే జీడిపి తగ్గుతుంది, సో అవుట్పుట్ తగ్గుతుంది, అంటే ప్రొడక్షన్ తగ్గుతుంది. ప్రొడక్షన్ తగ్గడం వల్ల ఉద్యోగాలు పోతాయి, అంటే అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. రైట్? అన్ఎంప్లాయ్మెంట్ ఉండడం వల్ల జనాల దగ్గర డబ్బులు లేవు, డబ్బులు లేకపోవడం వల్ల సేవింగ్స్ లేవు, సేవింగ్స్ లేకపోవడం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ ఉండవు. రైట్? అలాగే జనాలు దగ్గర ఇన్కమ్ లేకపోవడం వల్ల వాళ్ళు ఖర్చు పెట్టడం తగ్గిస్తారు, అంటే దాన్ని కన్సంప్షన్ అంటాం. రైట్? సో కన్సంప్షన్ తగ్గిస్తారు. రైట్? సో మార్కెట్ లో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిపోతాయి, రైట్, ప్రైస్ లెవెల్స్ తగ్గిపోతాయి, ప్రాఫిట్స్ తగ్గిపోతాయి. సో ఇది ఒక దగ్గర స్టార్ట్ అయింది, ప్రొడక్షన్ తగ్గడం అనే దగ్గర స్టార్ట్ అయింది. అది దాని పర్యవసనాలు ఓవర్ ఏ పీరియడ్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఏ విధంగా అనేది జరుగుతూ ఉంటుంది. సో రిపర్కషన్స్ అనేవి సైమల్టేనియస్ గా నెమ్మదిగా అన్ని ఎకనామిక్ వేరియబుల్స్ మీద కూడా ఎఫెక్ట్ ఉంటుంది. రైట్? అలాగే బిజినెస్ సైకిల్స్ అనేవి అంటువ్యాధి లాంటిది. ఏదో ఒక కంట్రీ, అంటే ఒక సెక్టర్ లో స్టార్ట్ అయిన విత్ ఇన్ ద కంట్రీ, ఒక సెక్టర్ లో స్టార్ట్ అయిన డిప్రెషన్ కానీ రికవరీ కానీ వేరే సెక్టర్స్ కూడా పాకుతుంది. అలాగే వేరే కంట్రీలో స్టార్ట్ అయిన డిప్రెషన్, రైట్, మిగతా కంట్రీస్ కూడా అది స్టార్ట్ అవుతుంది. లెట్స్ సే మనకి 2000 ఆ టైంలో యుఎస్ లో చాలా ఉద్యోగాలు పోయారు. అక్కడ ఫస్ట్ అక్కడ వచ్చింది స్లోడౌన్, ఎకనామిక్ డిప్రెషన్ అక్కడ వచ్చింది యుఎస్ లో. అక్కడ స్టార్ట్ అయింది, మొత్తం ప్రపంచం మొత్తాన్ని ఇబ్బంది పెట్టింది, ఇండియాని కూడా ఇబ్బంది పెట్టింది. అండ్ అలాగే అక్కడ చాలా మంది ఆ టైంలో అక్కడికి యుఎస్ వెళ్ళిన వాళ్ళు చాలా మంది రిటర్న్ రావడం కూడా చూసుంటాం. ఎందుకంటే అక్కడ ఉద్యోగాలు లేవు, అక్కడ యుఎస్ లోనే స్లోడౌన్ అయిపోయింది. సో ఆ యుఎస్ లో ఇండస్ట్రీస్ మీద ఆధారపడిన ఇండియన్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఇబ్బంది పడ్డాయి. రైట్? సే మనం మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ మన కాల్ సెంటర్స్ ఏ ఉన్నాయనుకోండి, లేకపోతే మన సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయనుకోండి, అక్కడ కంపెనీస్ కి సాఫ్ట్వేర్స్ తయారు చేస్తారు. సో అక్కడ కంపెనీ మూసేసినప్పుడు ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీకి పని లేదు, ఇక్కడ ఉద్యోగాలు తీసేస్తారు. సో ఇక్కడ ఉద్యోగాలు తీసేయడంతో, రైట్, ఇక్కడ ఉద్యోగం పోయినా డబ్బులు ఖర్చు పెట్టడం మానేశారు, ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టడం మానేయడంతో అది వేరే సెక్టర్ కి పాకింది. సో ఒక కంట్రీలో స్టార్ట్ అయింది ఇంకో కంట్రీకి, రైట్, మొత్తం ప్రపంచం మొత్తం చుట్టేస్తుంది అంట. రైట్? సో బిజినెస్ సైకిల్స్ అనేవి సోషల్ వెల్ బీయింగ్ మీద సీరియస్ కాన్సిక్వెన్సెస్. 1930s లో వరల్డ్ వార్ టైంలో వచ్చిన డెసిషన్ ఏదైతే ఉందో చాలా స్టార్వింగ్ డెత్స్ చాలా జరిగినాయి. ఈవెన్ ఇండియాలో కూడా చాలా స్టార్వింగ్ డెత్స్ అనేవి జరిగాయి. సో వెల్ బీయింగ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. రైట్? సో ఇది మనకి ఫీచర్స్ ఆఫ్ ద బిజినెస్ సైకిల్ నానా. కాజెస్ మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాము. ఇప్పటిదాకా చదివింది ఒక్కసారి, అంటే ఈ ఫేజెస్ ఆఫ్ బిజినెస్ సైకిల్స్ ని మీరు ఇంకొకసారి చదివితే రేపు ఈ కాజెస్ అనేది ఏదైతే ఉందో అది నేను మీ చేత నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతూ ఉంటాను. రైట్? పర్టికులర్ గా ఒక్కొక్క పర్సన్ పిలిచి అడుగుతూ ఉంటాను, వాళ్ళు నాకు రెస్పాన్స్ ఇస్తూ ఉంటే ఆ కాజెస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మీకు ప్రాక్టికల్ వేలో, రైట్, అంటే మీరు మళ్ళీ చదివితే ఈజీగా అర్థమైపోయే విధంగా చెప్పాలి, అంటే మీతో ఇంటరాక్ట్ అవుతూ చెప్పాలి. సో మీరు కరెక్ట్ ఆన్సర్స్ చెప్పాలంటే ఒకసారి మీరు ఇది చదివి ఉండాలి. కాబట్టి రైట్, ఇవాళ ఈ ఫేజెస్ అలాగే ఫీచర్స్ ఒకసారి జాగ్రత్తగా చదవండి. మీకు ఏదైనా అర్థం కాకపోతే దాన్ని అండర్లైన్ చేయండి, నెక్స్ట్ క్లాస్ లో నన్ను అడగండి. సో రేపు ఎక్కువ ఇంటరాక్షన్ సెషన్ ఉంటుంది, ఇంటరాక్టివ్ సెషన్ ఉంటుంది. కాజెస్ ఆఫ్ బిజినెస్ సైకిల్స్ అనేవి మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఇప్పటిదాకా చెప్పుకున్న దాంట్లో డౌట్స్ ఏమైనా ఉన్నాయా?